కన్వర్షన్, ద రీజన్ ఆఫ్ కన్వర్షన్ ఎందుకు మనుషులు మారుతారు? బికాజ్ యూ ఫైండ్ అ వే, ఒక మార్గం, లైఫ్కి ఒక మార్గం. వీ ఫైండ్ పాత్ ఫర్ లైఫ్. దట్ ఇస్ ద మోస్ట్. ఇంకోటి, మతం మార్పిడి ఎప్పుడైద్ది? డిపెండింగ్ ఆన్ వాట్ యూ డూ టు హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్. ఈరోజు వాళ్ళు టెంపుల్లో రానివ్వరు, వాళ్ళు చనిపోతే వాళ్ళని ఊళ్ళో పెట్టుకునేవారు, వాళ్ళ సొంత హిందూస్ ఓన్లీ, హిందువులనే. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దే విల్ లుక్ టు అదర్ ప్లేస్. రైట్ అండి. ఈ కన్వర్షన్లో నేను ఒక్క మాట క్లియర్ చేయాలనుకుంటా ఉన్నాను. ప్రతిసారి ఏం చేస్తారంటే ఏదో ప్రలోభ పెడతా ఉన్నారు, లేకపోతే బియ్యం బస్తాలు ఇస్తున్నారు అని అంటున్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కన్వర్ట్ అయినటువంటి వాటిలో అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు, బాగా ధనికులైనటువంటి వాళ్ళు, అనేక వేల మంది కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడమే కాకుండా పెద్ద పెద్ద మినిస్ట్రీలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున కార్పొరేట్ మినిస్ట్రీలన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ చర్చిలు అంతా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. సెలబ్రిటీ పాస్టర్లు కూడా వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అవును, సెలబ్రిటీ పాస్టర్స్. వీళ్ళందరూ రైస్ బ్యాగులు తీసుకొని ఉద్యోగాల కోసం ఆశపడి లేదా ఇంకొకళ్ళు బలవంతం చేస్తే మతం మారారా? మరి వీళ్ళు ఎందుకు ఈ రకంగా ప్రతిసారికి రైస్ బ్యాగ్ అనేవాళ్ళు ఇంకోటి అని చెప్తా ఉన్నారు? అంటే ఏమీ లేదు. వీళ్ళు అనేది ఏంటంటే, ఈ 1950 ఆర్డర్ కూడా అందుకే పెట్టారు. పేదవాడు, దళితుడు అనేవాడు హిందూ మతాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. వీళ్ళు హిందూ దీంట్లో ఈ సబ్జెక్ట్ నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ చెప్తున్నాను. ఎందుకంటే పేదవాడిని మా క్రీస్తుని అంగీకరించడం నుంచి ఆపాలి. అలాగే ట్రైబల్స్ని కూడా ఆపాలి. అందుకని ట్రైబల్స్గా వినకపోతే వాళ్ళ గొడవ పెట్టు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పు, ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పు. వీళ్ళ దాడి అంతా ఎవరి మీద? ట్రైబల్స్ మీద, దళితుల మీద. మరి వాళ్ళ చేతనైతే ఇంత పెద్ద పెద్ద అగ్రకులాల వాళ్ళు మినిస్టర్ వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేయరు?